సీతారాముల కళ్యాణానికి ఊరంతా బంధువులై తరలివస్తున్నారు. తమ శక్తి కొలది స్వామివార్లకు కానుకలుగా సమర్పించుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన ఓ కుటుంబం గత 17 ఏళ్ల నుంచి ఆ కోదండరాముని కళ్యాణోత్సవానికి పెద్ద కొబ్బరి బొండాలపై పేర్లు రాసి అందిస్తోంది. ఆ విశేషాలు మా ప్రతినిధి దేవి అందిస్తారు. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య అంటూ అద్భుతంగా కవి రచించినట్లుగా దేవుడి పెళ్లికి ఊరంతా కూడా పెద్దలే అందరూ బంధువులయ్యి తమకు తోచిన విధంగా స్వామివారికి మరి పెళ్లి కానుకలు సమర్పిస్తున్నారు. మనం చూసాము, మామిడాకులతో అరిటాకులతో రామచిలుకను తయారు చేసి పసుపు కుంకుమలను తీసుకొని మరి విశాఖపట్నం నుంచి కొంతమంది వస్తే, అలాగే తూర్పుగోదావరి జిల్లా మండపేట నుంచి గత 17 సంవత్సరాలుగా మరి స్వామివారికి ప్రత్యేకమైన పంట ద్వారా ఇంత పెద్ద కొబ్బరి నారీకేళాన్ని తయారు చేసి శ్రీరాముడు చక్కగా శంకు చక్ర ధనుర్బాణాలను సృజనాత్మకంగా అలంకరించారు. మనం చూడొచ్చు, ఈ యొక్క పవిత్రమైనటువంటి కార్యాన్ని ఎంతో నియమ నిష్ఠలతో తయారు చేస్తూ ఉంటారు. నియమ నిష్ఠలతో తూర్పుగోదావరి జిల్లా మండపేట నుంచి వచ్చారు వీళ్ళు. ఏంటండి, ఏమన్నా మొక్క? ఇది మొక్కు కదండి. ఒకసారి ఇది మండపేట వాస్తవ్యులు శ్రీ రామారెడ్డి గారని మా బావగారు, వారి సతీమణి ఈవిడేమో లక్ష్మి. అయితే ఈయన ప్రతి శ్రీరామనవమికి ఇక్కడికి వస్తూ ఉండేవారు. వస్తూ ఉండడం వల్ల అందరూ అక్షతలు ఇవ్వడం, అయితే ముత్యాలు సమర్పించడం స్వామివారికి ఆయన చూసేవారు. చూడడంతో మనం కూడా ఏదన్నా కొత్తగా చేయాలని చెప్పి రాముని వారి బండాలు తయారు చేయడం అప్పుడు మొదలుపెట్టారు. ఆ 17 సంవత్సరాల మట్టి కూడా ఈ రామారెడ్డి గారు మా బావగారు ఆయన ఇక్కడికి రాముని వారికి బొండాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇది అయిన తర్వాత కూడా కొంత ఒంటిమెట్ట, నెక్స్ట్ గొల్లల మావిడాడ, తూర్పుగోదావరి జిల్లాలో గొల్లల మావిడాడ రాముని వారి గుడి ఉంది, వాళ్ళకి ఇవ్వడం, లోకల్ గుళ్ళకి కూడా ఇవ్వడం, ఆయన ఏది ఆశించకుండా సొంతంగా తయారు చేసి ఇవ్వడం ఆయన. మనం చూడొచ్చు, ఈ తయారీలో కూడా నారీకేళం మీద చక్కగా కుందన్స్ అన్నిటినీ కూడా పొదిగారు. ఎన్ని రోజుల నుంచి ఇది తయారు చేస్తారండి మీరు? ఉగాది రోజు ప్రారంభిస్తాం. నెల రోజుల ముందు నుంచి కాయలు వెతుకుతూ ఉంటారండి. ఉగాది రోజు ప్రారంభిస్తామండి కాయలు తయారు చేయడం. రాత్రి పగలు చేస్తే ఒక 6 రోజుల్లో అయిపోతుందండి. 5 రోజులు 6 రోజులు పడుతుందండి. మా వారు నేను అలా కూర్చొని చేస్తూనే ఉంటామండి. మా వారు కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు ఈ సంవత్సరం. ఎవ్రీ ఇయర్ మేమిద్దరం కలిసే వచ్చేవాళ్ళం అండి దంపతులు. అనుకోని కారణాల రాలేదు. మేమే వచ్చాం, మా అన్నయ్య, మా వదిన, మా అమ్మ, నాన్న, మేమందరం కలిసి వచ్చామండి. మనం చూడొచ్చు, శ్రీరామునికి సమర్పించే నారీకేళాన్ని, అలాగే ఇప్పుడు సీతాదేవికి సమర్పించే నారీకేళాన్ని కూడా చక్కగా కుందన్స్ తో అద్భుతంగా సృజనాత్మకంగా తీర్చిదిద్దారు. ఇక్కడ చూడొచ్చు, మనము కోటి తలంబ్రాలను గోటితో ఒలిచారు ఒడ్లు. మనం చూడొచ్చు, స్వామివారికి జై శ్రీరామ్ అంటూ చక్కగా పసుపు వాళ్ళే స్వయంగా కొట్టి గోటితో, అంటే ఎంత క్లిష్టమైన ప్రక్రియ మనం చూడొచ్చు. గోటితో కోటి తలంబ్రాలను తయారు చేసి తీసుకొచ్చారు తూర్పుగోదావరి జిల్లా మండపేట నుంచి. ఎన్ని రోజుల నుంచి చేస్తారండి ఇదంతా? సంవత్సరం అయిందండి. సంవత్సరం మట్టిచ్చి ఎన్నో గ్రామాల్లో ఇచ్చి మాకు ఇస్తారండి, మేము అందజేసాం. ఎంతమంది ముత్తైదువులు? దీనికి ఏమైనా ఎటువంటి ప్రక్రియ ఉంటుంది? ఆ కోటి తలంబ్రాలు పాపారావు గారు ఒక ఆయన అండి, కోరుకొండలో ఒక లేడీస్ అందరినీ తయారు చేసి ప్రతి ఇంటికి ఆయన ఒడ్లు స్వయంగా ఆయనే పండించి ఒడ్లు ప్యాకింగ్లు చేసి ప్రతి ఇంటికి పంపించి ఆడవాళ్ళందరితోనూ ఒలిపించి ఆయన ఒక కలశాలు కొన్ని తయారు చేశారండి. అన్నీ ఆయన తీసుకొచ్చారు. ఒకటి వెనకాల మిస్ అవ్వడం వల్ల మేము పట్టుకొచ్చామండి దాన్ని. చాలా సంతోషంగా ఉంది. మహాలక్ష్మి గారు మా అమ్మాయి అండి. ఎలా అనిపిస్తోందండి మీకు? ఇవన్నీ 17 సంవత్సరాలుగా మీరు స్వామివారికి సమర్పిస్తున్నారు, ఎలాంటి అనుభూతి కలుగుతుంది? నేను ఒకప్పుడు రాముల వారి భక్తుండండి, ఆ పుణ్యమే వీళ్ళకి దక్కిందంతే. స్వామివారి కళ్యాణానికి తమ వంతుగా పసుపు కుంకుమల్ని, అలాగే గోటితో కోటి తలంబ్రాలను, నారీకేళాలను తమ పంటలో ఒక ప్రత్యేకమైనటువంటి చెట్టు నాటి దాన్ని సంరక్షించి పెద్దది చేసిన తర్వాత ఇంత పెద్ద పెద్ద నారీకేళాలను శ్రీరాముడికి చేతిలో ఒకటి, సీతమ్మ తల్లికి సమర్పిస్తున్నారు. కళ్యాణ ఈ క్రతువులో తాము కూడా భాగస్వాములు అవుతున్నారు. ఓవర్ టు స్టూడియో. గజ ప్రాణావనోత్సాహియై
భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య కోటలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య వారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య తండ్రి మాటకై పదవిని బదలి పడవులకేగెనయా జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా అసురుని దృంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా సాగలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేదయ్యా కరుణాహృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించనయా సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించనయా పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో